షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఈ యొక్క మాటలను వింటున్న ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజంతట్లో దేవతి దేవుడు తన కృపను, కనికరమును, క్షేమమును, భద్రతను మనందరికీ ఇచ్చి ఆయన కృపలో కాచి కాపాడును గాక. ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటను మనం చూస్తున్నాము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. అభాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను అని చెప్పి రాజైన దావీదు తన దాసులతో చెప్పి ఆ భాగ్యవంతుడు అనగా నాబాలు దగ్గరికి పంపించినట్లుగా, మరి ఆ దాసులు వచ్చి నాబాలుకి క్షేమమును ప్రకటించినట్లుగా ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మాటలో నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక. దేవుని ఎరిగిన మనమందరము కూడా ఎవ్వరూ కూడా వదలకుండా ఆయన క్షేమము కొరకు, సమాధానము కొరకు, శాంతి కొరకు ఎదురు చూడని వారు ఎవరుంటారండి? అందరికీ కావాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక సార్లు శాంతి, సమాధానం, నెమ్మది లేని స్థితిని మనం కోల్పోతూ ఉంటాం కదండి. కాబట్టి ఆ క్షేమమును ఈరోజు తండ్రి అయిన దేవుడు రాజైన దావీదు ద్వారా మనకు కూడా ప్రకటిస్తున్నాడు. మీకును మీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక, మీ కుటుంబాల్లో, మీ జీవితంలో సమాధానము కలుగును గాక. అయితే ఈ యొక్క వాక్యంలోని నాబాలు గురించి ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తే కనుక, కర్మెలు అనే పట్టణంలోని ఈ భాగ్యవంతుని పేరు నాబాలు, భార్య పేరు అబీగయీలు. ఈ నాబాలేమో మొరటువాడు, దుర్మార్గుడు. అయితే దీనికి వ్యతిరేకంగా భార్య ఏమో అబీగయీలేమో సుబుద్ధి, రూపవతి, అంటే అంత నెమ్మదస్తురాలు. అంటే ఇద్దరు చాలా ఒకరికొకరు ఆపోజిట్ మాట వీరి యొక్క బుద్ధి చూస్తే కనుక. కాబట్టి వీరిద్దరి చరిత్ర ఇది. అయితే మన యొక్క క్షేమమైన వచనము, దీవెనకరమైన మాట ఈరోజు ఏంటంటే, మనకును మన కలిగిన అంతటికి క్షేమమవును గాక. లోకస్వార్త 10వ అధ్యాయం 5వ వచనంలో, త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్న అడగవద్దు, మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగునుగాక అని మొదట చెప్పిడి. ఆయన నమ్ముకున్న విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా మనకొక కర్తవ్యాన్ని తండ్రి అయిన దేవుడు ఈరోజు బోధిస్తున్నాడు. అదేంటంటే, మనము ఏ ఇంటికి వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక. సమాధానము, షాలోమ్ అని చెప్పుకుంటున్నాం కదా మనము. ఆ షాలోమ్ సమాధానాన్ని ఆ ఇంటికి మనము ప్రకటించాలి. అయితే ఇంకొక మాట కూడా, త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. ఎవరైనా కనిపించినప్పుడు చెప్పి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం కుశల ప్రశ్నలు అడిగి సమాధానము ప్రకటించి, క్షేమమును ప్రకటించి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసి రావాల్సిన విధానాన్ని, ఒక క్రమమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి షలోమ్ సమాధానము, ఆయన సమాధానకర్త, సమాధానాన్ని దయచేవాడు ఆయన. కాబట్టి ఆయన తరపున మనం వెళ్ళిన ఏ ఇంటికైనాను మనం తెలియజేయవలసింది ఏంటంటే సమాధానమును ఆ గృహానికి ప్రకటించాలి, క్షేమమును ప్రకటించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరులరా, ఈరోజు మనము తండ్రి అయిన దేవుని ద్వారా పొందుకున్న ఆ క్షేమమును, సమాధానమును మనం వెళ్ళే గృహాలన్నిటికీ ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉందని వాక్యం ద్వారా గ్రహించాలి. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువే తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఈ యొక్క మాటలు చూస్తే సమాధానకర్త, ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించును. కాబట్టి ఎవరైతే సమాధానం లేని స్థితిలో ఉన్నారో, శాంతి లేని, నెమ్మది లేని స్థితిలో ఉన్నారో, మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడే కదా సమాధానకర్త అని చెప్పుకున్నాం. కాబట్టి ఆయనే సమాధానకర్త, సమాధానమునిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు, క్షేమమునిచ్చేవాడు, భద్రతనిచ్చేవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్ని వదిలేసి ఈ లోకంలో వెంపర్లాడటం మంచిది కాదు. కాబట్టి ఈరోజే సమాధానం లేని స్థితిలో ఉన్నవారు తండ్రి అయిన దేవుని పాదాల చెంత వచ్చి మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, సమాధానానికి దూరమైన, శాంతికి దూరమైన, నెమ్మది లేదు ప్రభువా, నన్ను తండ్రి ప్రస్తుతం మీరు సమాధానకర్త కదా ప్రభువా, నాకు సమాధానం దయచేయండి. ఈరోజు మాకు నేర్పించారు కదా ప్రభువా, ఏ గృహానికి వెళ్ళినా క్షేమమును, భద్రతను ప్రకటించమని నాయన. మొట్టమొదటి నాకు
ఆ యొక్క సమాధానము, ఆ నెమ్మది, క్షేమము నాకు కావాలి ప్రభు, నాకు దయచేయండి తండ్రి. నాయనా మీ బాధ్యతను తండ్రి నేను ప్రకటిస్తానని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని అడుగుదాం. ఆ సమాధానమును, క్షేమమును, భద్రతను పొందుకుందాం. మీకును మీకు మిగిలిన అంతటికి క్షేమం అవును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నైనా ఈరోజు తండ్రి ఒక క్షేమ వచనమును, ఒక దీవెనకరమైన మాటను, ఆదరణకరమైన మాటను, మీకును మీకు కలిగిన అంతటికి క్షేమమును గాక. నాయన ఆ మాటను మీరు మా కొరకే ప్రకటించినందుకు, మాకు క్షేమమునిచ్చేందుకు, సమాధానం ఇచ్చేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మాటను విన్న బిడ్డలు ఎవరైతే ప్రభువా ఆ యొక్క సమాధానము, ఆ క్షేమము, నెమ్మది లేకుండా ఉన్నారో, ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో వారికి క్షేమమును, సమాధానమును ప్రకటిస్తున్నాను తండ్రి. వారికి దయచేయండి. నీ సన్నిధిలో సాక్షులు నిలబెట్టుకోండి. విన్న మాట ద్వారా మా జీవితాలను బాగు చేయండి, మా ఆత్మను బలపరచండి. నీ చిత్తమైతే ప్రభువా, ఇగో నాయన ఈ ఉన్న వాక్యంను బట్టి నీ బిడ్డల జీవితాల్లో రక్షణ, స్వస్థత, ఆత్మను బలము దయచేసి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.